ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. రేపు ఇవాళ జరగాల్సిన మొత్తం ప్రక్రియ 5.5 గంటల పైన కూడా జరిగింది. ఆ రెడ్డి ఎవరైతే అగ్రవర్గాలు ఉన్నాయో ఈ 50% క్యాప్ పైన వారు చాలా స్ట్రెస్ చేశారు. కానీ గౌరవనీయులైన హైకోర్టు అడ్వకేట్ గారు వారికి ఎలాంటి స్టాప్ పెట్టకుండా, రిస్ట్రిక్షన్ పెట్టకుండా, ఎలాంటి స్టే చేయకుండా ప్రాసెస్ అభ్యంగా జరుగుతున్నది. ఇంప్లీడ్ అయ్యే అభ్యర్థులలో కొన్ని కుల వర్గీకరణలు జరగవచ్చేమని అనుకుంటాం. ఆ విషయం రేపు కోర్టు పైనే ఉన్నది. బీసీలకి సానుకూలంగా వచ్చే అవకాశం ఉన్నదా, లేకపోతే రెడ్ల జాగృతి సానుకూలంగా వచ్చే అవకాశం? ఈ రోజు జరిగిపోయింది. బీసీలు 42% రిజర్వేషన్ జడ్జి గారు ఎలాంటి స్టే చేయలేదు కాబట్టి మనం 100% అయిపోయిందని మనం భావించాలి. రేపటి నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఎందుకంటే హైకోర్టు జస్టిస్ గారు ఎలాంటి స్టే వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఎంతగానో ట్రై చేసినా కానీ 4-5 గంటలు సుదీర్ఘ బాధల తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ కూడా ఇవ్వలేదు. మన తెలంగాణ ప్రజల 42% ఎంజాయ్ రేపు హాయిగా చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి పల్లెల్లో, గ్రామాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు సవ్యంగా జరుగుతూనే ఉంటాయి. స్టే ఇవ్వకపోవడం అని అంటే ఏమనుకోవచ్చు? ఎలక్షన్ ప్రాసెస్ జరగవచ్చు. ఒకవేళ మన గౌరవనీయుల జడ్జి గారు ఆపాలనుకుంటే దీనికి ఇలా ఇచ్చినటువంటి జీవోని స్టే ఇస్తుండే, ఎలాంటి పరిస్థితి కూడా స్టే చేయలేదు. అది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. వెళ్ళే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు కదా. ఏదైతే ఇప్పటివరకు మనం చూస్తున్నామో, ఏదైతే మన హైకోర్టులో వచ్చినటువంటి 99% ఇది ఇక్కడే ఏదైతే జరిగిందో అదే అక్కడ కూడా జరుగుతుంది. మన నుంచి మన సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా సాంఘిక గారు చెప్పారు. అండ్ పాయింట్ టు పాయింట్ మనం వివరించడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా పట్టుకున్నది ఏంటంటే ఈ క్యాప్ 50% పైనే. కానీ దాన్ని కూడా మనం చేసినాము. ఎందుకంటే కులగణన ముందే జరిగింది. దాన్ని కూడా నోటిఫికేషన్ ఇచ్చినాము. గవర్నర్ దగ్గర కూడా పోయింది. వాళ్ళ నుంచి కూడా అప్రూవల్ వచ్చేసింది. ఎట్లాంటి వాదనలు జరిగింది? ఈరోజు హైకోర్టు మొత్తం కూడా బీసీ ప్రజానీకానికి ఒక ఉత్కంఠ రేపేటువంటి, ఈవెన్ మీడియాకు కూడా ఉత్కంఠ రేపే అంశాలను జరిగినాయి. వాళ్ళు ఒకటి చేస్తున్నారు. త్రిబుల్ టెస్ట్ లేదు, 50% క్రాస్ కావద్దని చెప్పేసి ఇంద్రసాని జడ్జిమెంట్ చెప్తా ఉంది. ఇంద్రసాని జడ్జిమెంట్ ఏ జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒక ఓన్లీ అభిషేక్ సింగ్ గారి వాదనలే విన్నారు. ఇంకా ఏజీ వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంప్లీడింగ్ పిటిషన్స్ కూడా చాలా మంది వేసినారు. అడిషనల్ ఏజీ కానీ ఇంప్లీడింగ్ పిటిషన్ 32 మంది ఇంప్లీడ్ పిటిషన్స్ వేసినారు. మేము కూడా వన్ ఆఫ్ ది ఇంప్లీడ్ పిటిషనర్ గా ఉన్నాము. మా పిటిషన్స్ కూడా అన్ని అలో చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ దాటద్దని చెప్పేసి లేదు. ఆ 50% సీలింగ్ ను వాళ్ళు కావాల్సుకొని తీసుకొచ్చేసి ఈ రోజు బీసీల మెడలో వేసి బీసీలందరినీ మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి కాన్స్టిట్యూషన్ లో లేని ఇటువంటి అంశాన్ని చెప్తున్నారు. కాబట్టి మేము ఒకటే ఈ గౌరవ కోర్టులకు కూడా మేము ఆలోచింపజేసే విధంగా దయచేసి మీరు ఆలోచించండి. కాన్స్టిట్యూషన్ ప్రకారం అండి, కాన్స్టిట్యూషన్ లో లేనటువంటి ఒక జడ్జిమెంట్ ను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మీరు 50% దాటింది. అప్పుడు అదే సుప్రీంకోర్టు చెప్పింది, ఎస్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో 50% రిజర్వేషన్ దాటొచ్చు అని చెప్పింది. మరి ఈడబ్ల్యూఎస్ కు అడ్డం రాని 50% సీలింగ్ మరి మా బీసీ బిడ్డలకు ఎందుకు అడ్డం వస్తుందని మేము ఈరోజు క్వశ్చన్ చేస్తాం. ఏది ఏమైనా కోర్టులు బీసీలకు ఫేవర్ చేయాలని మేము ఆశిస్తున్నాం, చేస్తాయని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్నింగ్ సెషన్ లో వచ్చేసి మనకి పిటిషనర్స్ ఉంటారు కదా, ఆ కౌన్సిల్స్ వాళ్ళు వాళ్ళ యొక్క వాదనలు వినిపించారు. వాళ్ళకు అనుగుణంగా రెడ్డి జాగృతి తరఫున, తర్వాత ఇంకొక రెడ్డి, అలా వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ వాటన్నిటికి కూడా మళ్ళీ మధ్యాహ్నం అంటే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పేరాకు కూడా ఆన్సర్ చెప్తూ సుమారు 2 గంటలు రేవంత్ రెడ్డి సర్కార్ ఎవరైతే నిన్న నియమించారో సంఘీ గారిని, ఆయన ఏ రకంగా ఆన్సర్స్ ఇచ్చారో వాటన్నిటిని కూడా పోలరైజ్ చేసుకుంటూ ప్రతిదీ కూడా విడమర్చి చెప్పారు. ఎందుకు ఇది ఎంపరికల్ డాటా వీటికి సంబంధించింది కానీ, డెడికేషన్ కమిషన్ ఇచ్చింది కానీ, సర్వే కానీ ఒకవేళ పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోతే ఎలా, పెడితే ఎలా, పెట్టలేదు కదా, మరి ఆబ్జెక్షన్స్ రైజ్ అవ్వలేదు కదా, మరి ఇవన్నిటికి ఏంటి అన్న వాటికి కూలంకషంగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. పెట్టుకోవచ్చు, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన వాటన్నిటికి కూడా నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు, రేపు కూడా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా అందుకొరకు ఇవాళ వరకైతే ఎలక్షన్స్ మీద ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్. అయితే ప్రధానంగా అభిషేక్ మను సింగ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వలేదు. ప్రధానంగా ఎలాంటి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి బలమైన వాదనలు కొనసాగాయి? బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన విషయం లోపల స్టేట్ వెల్ఫేర్ లెజిస్లేషన్ లోపల 42% చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే
సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగానే ప్రొవైడ్ చేసింది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. మేమేం చెప్పినాము, 5 పిటిషన్లు పడ్డాయి, మొన్న 2 పడ్డాయి, ఇవాళ 3 పడ్డాయి. ఒక్కటి కూడా అసలు సస్టైనబుల్ కాదు, అది మెయింటైనబుల్ కాదు అని చెప్పేసి మేము కూడా చెప్పినాం. అంటే వాళ్ళు ఏమంటారంటే రాజ్యాంగం ప్రకారం కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ 50% కంటే యాక్చువల్ గా 226 యొక్క స్కోప్ గురించి మనం ఆలోచిస్తే, రిట్ పిటిషన్ యొక్క స్కోప్ గురించి మనం ఆలోచిస్తే ఫ్యాక్చువల్ గా ఏ ఒక్క పిటిషనర్ కూడా లోకో స్టాండీ లేదు. ఏంటి అంటే ఎట్లా లోకో స్టాండీ లేదు. ఎందుకొరకు అని అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకల్ ఎలక్షన్స్ లోపల వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నట్టు కానీ ఆ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ లోపల బీసీ రిజర్వేషన్ ఈ జీవో ద్వారా రావడం విషయంలో కానీ వాళ్ళ ఫండమెంటల్ రైట్ వయలేషన్ అయినట్టు ఏ ఒక్క రిట్ పిటిషన్ లో కూడా చెప్పలేవాళ్ళు. Yes, and moreover, they do not have power to challenge whole GO in the whole elections of the local body, which has been provided 42% reservation to the backward classes in the state of Telangana in the local bodies. If his fundamental right has been violated, he needs to be file the writ petition, which constituency instead of unreserved, BC has been reserved. In a single writ petition they didn't say. So that we have made our arguments before the court that, before honorable court that a single writ petition is not valid in the eye of law. We can demonstrate before this honorable court. These are all frivolous petitions to stay the 42% reservation with malified intention, ulterior motive. That's also we are stating that prior to issuing the notice, GO itself, GO issue చేసేదానికంటే ముందే ఒక పిటిషన్ పడ్డది, మీ అందరికి తెలిసిన విషయమే. అది ఒక్కటి తెలిసిపోతా ఉన్నది, రిజర్వేషన్ బీసీలకు రావద్దు అనే దృష్టితోటి అగ్రవర్ణ సమాజం నుంచి వచ్చిన ఈ పిటిషన్లు ఎవ్వి కూడా చట్టబద్ధత కానీ రాజ్యాంగబద్ధత కానీ ఆర్టికల్ 226 కింద నిలబడవు అని చెప్పేసి మేము గౌరవ ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ చెప్పినాం. వాళ్ళు ప్రధానంగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా చూసినా కూడా 50% ఎస్సీ ఎస్టీలకు కలిపి అంతకంటే ముందు తను ఏ విధంగా తన ఫండమెంటల్ రైట్ వయలేట్ అవుతున్నది అనేది కోర్టు ముందు 226 లో ప్రూవ్ చేయాలి. తన ఫండమెంటల్ రైట్ వయలేట్ అవుతున్నట్టు ఎక్కడ ప్రూవ్ చేయలేదు. రెండోది, రైట్ టు ఓట్, రైట్ టు కంటెస్ట్ ఈజ్ నాట్ ఫండమెంటల్ రైట్, అది ఓన్లీ లీగల్ రైట్. లీగల్ రైట్ అంటే దేర్ రెమెడీ ఈజ్ ఎల్స్వేర్, వేరే దగ్గర ఉంది, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పొద్దు కూడా. ఈ 226 కింద వీళ్ళు వేసిన ఏ ఒక్క పిటిషన్ కూడా మెయింటైనబుల్ కాదు అనేది మా అభిప్రాయం. మళ్ళా రేపు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ చాలా ఓపికగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా విచారించింది. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2:15కు వాయిదా వేసింది. 2:15కు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ మళ్ళీ పిటిషన్ల మీద విచారణ కొనసాగిస్తా అని చెప్పింది. ఈ రోజు ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు. అంటే జడ్జి గారు ఫైనల్ హియరింగ్ కాదు ఇది అని చెప్పేసి ప్రస్తావించారు కదా. రెండోది ఏంటి అని అంటే వాళ్ళు ఫైనల్ హియరింగ్ లాగానే ఆ వాదనలు చేసిండ్రు. వాళ్ళు మొత్తం కూడా ఇంటీరియం డైరెక్షన్ రావడానికి కాకుండా పిటిషన్ లోపల ఫైనల్ హియరింగ్ ఎట్లయితే చేస్తారో అట్నే చేసిండ్రు. అటువంటి సమయంలో కూడా స్టే ఇవ్వలేదు అనే విషయం మనం అందరం గమనించాలి. పిటిషనర్ పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంట. మేము చూడలేదు. ప్రతిసారి అడ్డంకులు తీసుకొచ్చి లేనిపోని అంశాలని మేము కోర్టులోనే ఉన్నాం. మరి అటువంటి మాకేం అవపడలే అటువంటి. మరి మీరు ఎక్కడ ఉన్న చూసిరో మాకైతే తెలియదు. మేమైతే కోర్టు ముందటనే ఉన్నాం. ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున, పిటిషనర్ తరఫున కాదు, అది గుర్తు పెట్టుకోవాలి. ఇంప్లీడ్ పిటిషనర్స్ జీవోను సమర్థిస్తూ వేసిన పిటిషన్ లోపల చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మేము వాదనలు చేస్తున్నాం. అక్కడ అది చేసి జీవోను సస్టైనబుల్ చేయాలి. 42% రిజర్వేషన్ స్వతంత్ర భారతదేశం లోపల 75 సంవత్సరాల తర్వాత ఇంతవరకు కూడా బీసీకి 42% రిజర్వేషన్ రాలేదు. ఒక స్థానిక సంస్థలనే కాదు, విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలతో పాటు స్థానిక సంస్థల రాజకీయాల లోపల కూడా రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆశించే వాళ్ళం. అటు ప్రజా క్షేత్రంలో ఇటు న్యాయ క్షేత్రంలో కూడా పోరాడగలిగే వాళ్ళం. ఆ పని చేస్తా ఉన్నాం. ప్రధానంగా సీజే గారు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు కదా, రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో తీర్మానం, ఆ తర్వాత అవన్నీ గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ విచారించింది సమగ్రంగా. రేపు మధ్యాహ్నం
మళ్ళీ విచారిస్తుంది. అయిపోయినాక చెప్తా. అదంతా అడుగుతారు, అవన్నీ రేపు అయిపోయిన తర్వాత చెప్తాం.